హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పసుపు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. పసుపు మనము జూన్లో పెట్టుకుంటే జనవరి వరకు వస్తుంది. అయిన తర్వాత ఇలా ఎండిపోయి ఇలా పడిపోతుంది. అప్పుడు మనం తీసుకోవాలి. నేనైతే థర్మాకోల్ డబ్బాలో పెట్టుకున్నాను. స్మెల్ అయితే బాగా వస్తుంది. చాలా గట్టిగా ఉంది. డబ్బా ఇరిగేటట్టుంది. ఎండినాక తీస్తే మంచిగా వస్తుంది. గట్టిగా ఉన్నది. నాకైతే ఎంత పసుపు వెళ్ళింది. ఇలా ఉన్నాయి కొమ్ములు. ఇవి మొక్కలు వచ్చినాయి కదా, వీటిని అన్నీ తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. వీటిని మళ్ళీ చెట్లు వస్తాయి. ఇవన్నీ తీసేసి కట్ చేయాలి. ఇవన్నీ కట్ చేసి మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ పసుపు మొక్కలు వస్తాయి. నాకైతే కిలో అంత పసుపు వెళ్ళింది. ఈ పసుపును మనము వేడి నీళ్ళల్లో వేసి 3 పొంగులు వచ్చే వరకు ఉడికించి తీసేసుకోవాలి. వీటిని మనము ఉడికించుకొని పసుపు ఎలా చేసుకోవాలో చూపెడతాను. మంచిగా శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు దీన్ని ఉడికించుకుంటాను.
వాటర్ పోసుకున్నాను. ఇందులో ఇవన్నీ వేసుకుంటున్నాను. ఒక 2-3 చాయ్ పసుపు కొరకు తీసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసి ఎండబెట్టుకుంటే మనం ముఖానికి రాసుకోవడానికి మంచిగా ఉంటాయి. నేనైతే ఇంత తీసుకున్నాను. దీన్నే కస్తూరి పసుపు అంటారు, చాయ్ పసుపు అంటారు, పచ్చి పసుపు అంటారు. ఇవైతే ఇందులో వేస్తున్నాను. అరగంట సేపు ఉడికించుకోవాలి, లేదా 3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ పొంగు వచ్చిందండి, ఇంకో 2 పొంగులు వస్తే అయిపోతుంది. ఇది సెకండ్ పొంగు అండి, ఇంకొక పొంగు వస్తే అయిపోతుంది. పొంగు అయిపోయినట్టే. ఇలా తెలియకుంటే మనము 30 నిమిషాలు, కరెక్ట్గా 30 నిమిషాలు పెట్టుకొని తీసేసుకోవాలి. నేనైతే ఈ వాటర్ను అస్సలు పారవేయద్దు. ఈ వాటర్లో మన వాటర్ ఎక్కువగా కలుపుకొని చెట్లకి ఇచ్చుకుంటే మంచిగా ఉంటుంది. చీడలు పురుగులు రాకుండా ఉంటాయి. ఇది నిల్వ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇలా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వాటర్ వేస్ట్ కావద్దని ఇలా పెట్టుకుంటున్నాను. వీటిని చల్లారిన తర్వాత ఇలా ఇది పచ్చి పసుపు ఇట్లా రౌండ్గా కోసుకున్నాను, ఎందుకంటే తొందరగా ఎండుతుందని. ఇది కూడా అలాగనే కోసుకోవాలి చల్లారిన తర్వాత, ఎందుకంటే మనము ఎప్పుడు పడితే అప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు. కొంచెం కొంచెం తీసుకొని ఈజీగా అవుతుంది అన్నట్టు. ఇలా కొమ్ములు ఉంటే పలగొట్టడానికి కష్టం అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్లలో ఉంటున్నాం కదా, సౌండ్ వస్తుంది, ఇది తొందరగా పలగదు. అందుకని చిన్న చిన్న ముక్కలు ఇలాగే చేసుకొని ఎండబెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మన అవసరం ఉన్నప్పుడు అప్పుడు పసుపు చేసుకోవచ్చు. ఇదేనండి నా వీడియో. మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి మనం పసుపులో తీసుకున్న వాటర్ ఉంది కదా, దీన్ని ఒక బకెట్కు ఒక గ్లాసు, అంటే మన పెద్ద గ్లాసు పెట్టుకొని చెట్లకి ఇచ్చుకుంటే మంచిది. మన టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకొని ఒక బకెట్కు ఒక టీ గ్లాస్ వేసుకొని అన్ని చెట్లకు ఇచ్చుకుంటే మంచిగా ఉంటుంది.